దేశవ్యాప్తంగా 645 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గనులున్న ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. డిఎంఎఫ్ ఆధ్వర్యంలో 92,000 కోట్లకు పైగా నిధులున్నాయని, వాటిలో 50,900 కోట్లతో 3,29,000 ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిఎంఎఫ్ స్టాల్ ను ప్రారంభించారు కిషన్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి. భారత ప్రభుత్వం ద్వారా దేశవ్యాప్తంగా 645 జిల్లాలలో మా యాక్టివిటీ ఉంటుంది. ఈ 645 జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మరి ఆ యొక్క ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అనేక రకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాము. ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క కావలసినటువంటి వైద్య సౌకర్యము, విద్యా సౌకర్యము, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడము, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కావలసినటువంటి స్కిల్లింగు, ప్రధానంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావాల్సినటువంటి మరి అన్ని రకాల ప్రోత్సాహకం ఇందులో ఇస్తున్నాం. ఇందులో సుమారు ఈ యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో 92,980 crores చాలా పెద్ద అమౌంట్ ఈ యొక్క ప్రధానమంత్రి ఆదేశాలతోటి ఖర్చు పెడతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్కు పూర్తి అధికారాలు ఇచ్చి ఆ యొక్క మినరల్ ఎఫెక్టెడ్ జరుగుతున్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ఏం అవసరమో, ఏ రకంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ఏ రకంగా విద్యా అవకాశాలు మెరుగుపరచాలి, ఏ రకంగా వైద్య వసతులు అందుబాటులో ఉండాలి అనేటువంటి విషయంలో మరి పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు మరి 3,29,000 ప్రాజెక్టులు ఈ యొక్క 645 జిల్లాలలో మంజూరు చేశాము. దాంట్లో 1,88,000 ప్రాజెక్టులు పూర్తి అయిపోయినాయి. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుతాయి. ఇప్పటికి మేము 92,982 కోట్ల రూపాయలు ఈ యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కు రావడం జరిగింది. అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, మౌలిక వసతులు కల్పించడం కోసం, ఎన్వైరన్మెంట్ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. ఇది రానున్న రోజుల్లో దీన్ని మరింతగా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఎప్పటికప్పుడు మా మైనింగ్ మినిస్ట్రీ మరి మానిటరింగ్ చేస్తాము. ఆన్లైన్ ద్వారా అన్ని రకాలుగా వెల్ఫేర్ యాక్టివిటీ ఏ రకంగా ఉందో చూస్తాము. మా అధికారులు ఢిల్లీ నుంచి పోయి పూర్తయినటువంటి ప్రాజెక్టులు, మరి అమలు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులను కూడా పర్యవేక్షించి పూర్తి స్థాయిలో పారదర్శకతతో ఈ ప్రాజెక్టులు